నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద్ శాస్త్ర పాత్ ఇన్స్ట్రక్టర్. ఎవరో అడుగుతూ వచ్చారు, ఇట్లాగే టాపిక్స్ ఎట్లా వస్తాయి సార్, మీకు ఇన్ని టాపిక్స్ ఎలా వస్తాయి సార్ అని. ఎలా ఉంది, నాతో మాట్లాడే వాళ్ళ దగ్గర నుంచి టాపిక్ వస్తుంది. మొన్న ఈ మధ్య ఒక అబ్బాయి అడిగాడు, నా లైఫ్ ఎట్టుపోతుందో నాకు అర్థం కావట్లేదు సార్ అన్నాడు కదా. నాకు అనిపించింది, ఎవరి లైఫ్ అయినా ఎటుపోతుంది అని ఎలా తెలుసుకోవాలి కదా. నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. నా లైఫ్ ఎటుపోతుంది, నేను ఏం చేస్తున్నా జీవితంలో, నాకు ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు, లేకపోతే ఎలా డెసిషన్ తీసుకోవాలి, లైఫ్లో ఎట్లా ముందుకెళ్ళాలి, లేకపోతే నేను సక్సెస్ ఎట్లా కావాలి, నా లైఫ్ని నేను ఎలా బెటర్ చేసుకోవాలి, ఇట్లాంటి ఆలోచనలు వస్తే ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది. నా లైఫ్ ఎటుపోతుంది కదా. ఇలా ఎప్పుడైనా మీకు అనిపిస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీ లైఫ్ ఎటుపోతుందో కొన్ని పాయింటర్లు హైలైట్లు వేసి చెప్తా. అంటే సికింద్రాబాద్కి ఇటు దారి, ఆర్ గచ్చిబౌలికి ఇటు పోండి, ఆర్ విజయవాడకి ఇది దారి అని ఉంటాయి కదా, అట్లా డైరెక్షన్ ఇస్తా. ఓకే, అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డైరెక్షన్, మీ స్ట్రాంగెస్ట్ థాట్ ఎటుంటే మీ లైఫ్ అటు పోతుంది. మీ స్ట్రాంగెస్ట్ థాట్ ఎటు ఉంటే మీ లైఫ్ అటు వెళుతుంది. ఓకే, మీ స్ట్రాంగెస్ట్ థాట్ ఎంతసేపు నెగిటివిటీ 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 అనుకో, నెగిటివ్లోకి వెళ్తారు. ఓకే, మీ స్ట్రాంగెస్ట్ థాట్ ఎప్పుడు పాలిటిక్స్లో ఉన్న వాళ్ళని తిడుతూ ఉండడం అనుకో, మీ లైఫ్, మీ ఎనర్జీ అంతా పాలిటిక్స్లో తిట్టేటట్టే వెళ్ళిపోతుంది. మీరేం కాదు, మీకేం ముందుకెళ్ళదు, బట్ పాలిటిక్స్లో తిట్టే వాళ్ళకే ముందుకెళ్తుంటారు. మీ స్ట్రాంగెస్ట్ థాట్స్ ఎప్పుడు మీ ఆవిడ మీద అనుమానంతో ఉన్నారనుకోండి, మీ జీవితం అంతా అనుమానం పడ్డంతోనే అయిపోతుంది. సో పాయింట్ ఇస్, మీ స్ట్రాంగెస్ట్ ఆలోచన ఎటు వెళితే మీ జీవితము అటు వెళుతుంది. ఇది బాగా మైండ్కి ఎక్కించుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మీ ఆలోచన విధానము ఎంత స్ట్రాంగ్గా ఒకవైపుకి వెళ్తే అంత స్ట్రాంగ్గా మీ జీవితం వెళ్తుంది. ఓకే, ఇది ఫస్ట్. సెకండ్ వచ్చేసి, ఏదైతే డిఫైన్ చేయలేరో అది మిమ్మల్ని ఓడగొడుతూ, ఆ ఓడగొట్టిన మిమ్మల్ని లూజ్ చేసేసి మీకు సక్సెస్ రానికుండా చేసి అటువైపుగా మీ జీవితాన్ని తీసుకెళ్ళిపోతుంది. మీరు దేన్నైతే చెప్పలేరో దాన్ని మీరు ఓడగొట్టలేరు, అదే మిమ్మల్ని ఓడిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక దెయ్యం ఉందండి అని అన్నాను అనుకో, ఏంటి ఆ దెయ్యం, ఎక్కడుంది, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేవు. అంటే అది అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు ఉంటుంది, ఎక్కడుంది చూపించలేవు. ఎప్పుడైతే చూపించలేవో అది నిన్ను భయపడిస్తుంది. అలాగే వాట్ యు కాంట్ డిఫైన్ యు కెనాట్ డిఫీట్. నా లైఫ్ ఎట్టుపోతుందో నాకు అర్థం కావట్లేదు అన్న అంటే అక్కడ ఓడిపోయావు. అందుకని క్లారిటీ తెచ్చుకో ఫస్ట్. ఏంటి నష్టం, ఎక్కడికి పోతోంది, ఏం చేస్తున్నా నేను ఇప్పుడు, ఎక్కడున్నాను, ఏం చెయ్యాలి అనేది రాసుకోవాలి. వాట్ యు కెనాట్ డిఫైన్. నువ్వు ఒక స్ట్రక్చర్ గీయలేకపోతే, అందుకే పెద్ద పెద్ద వాళ్ళు చెప్తారు ఈ మాట, దట్ ముందు నీ డెవిల్ ఏంటో చూడు, నీ కష్టం ఏంటో దాని గురించి రాసుకో. నీ కష్టానికి తగ్గ పూర్తి ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకి తగ్గ పూర్తి ఇన్ఫర్మేషన్ ముందు కలెక్ట్ చేసి నీ దగ్గర పెట్టుకోవాలి. యూ కెనాట్ డిఫైన్, యూ కెనాట్ డిఫీట్ వాట్ యు కెనాట్ డిఫైన్ అంటారు. నువ్వు నీ కష్టముని ఓడించాలి అంటే ఆ కష్టంకి సంబంధించిన మొత్తం ఐడియా నీకు ఉండాలి. అప్పుడు ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. నీ కష్టం ఏదైనా ఉంటే, నాకేంటో అర్థం కావట్లేదండి, ఏం చేస్తున్నానో అర్థం చేసుకో ఫస్ట్. ఎక్కడున్నాను, ఏం చెయ్యాలి, దానికి ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకో, దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకో. ఆ కష్టం యొక్క టైంని 1 గంట పెట్టుకో. కొంతమందికి ఇలా ఆలోచించడరా అంటే రోజంతా ఆలోచిస్తారు. అంత సీన్ లేదు. ఏ కష్టానికి మీరు లంచ్కి 1 గంట టైం ఇచ్చినప్పుడు, డిన్నర్కి 1 గంట టైం ఇచ్చినప్పుడు, కష్టం గురించి ఆలోచించడానికి 1 గంట టైం ఇవ్వాలి అంతే. సో అలా 1 గంట టైం కూర్చుని, ముందు సినిమాలో చూపిస్తారు చూడండి, బోర్డు మీద వేసి, ఇక్కడ ఇలా కిడ్నాప్ అయింది, ఇక్కడ ఇలా జరిగింది, ఇలా అయింది అని చెప్పి, అలాగా మీరు ఒక విజన్ బోర్డు వేసుకుని ఆ బోర్డు మీద రాసుకోండి. ఇప్పుడు ఏంటి కష్టము, నేను ఎటు నుంచి బయటకు రావాలి, నా పిల్లల చదువులకి 1.5 లక్ష ఫీజు అవుతుందా, దీనికి ఎలా మార్గాలు సంపాదించాలి, నాకు అర్థం కావట్లేదండి కాదు, ఎవడైనా 1.5 లక్ష అసలు ఎట్లా సంపాదిస్తాడు, దానికి ఏమేం మార్గాలు ఉన్నాయి, నేను ఏమేం చెయ్యొచ్చు అని రాసుకోండి. మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీకు డిఫైన్ చేయలేరో మీ జీవితం ఆ కన్ఫ్యూజన్లోకే వెళ్ళిపోతుంది. మీ లైఫ్ ఎటు వెళ్తుంది, మీరు దేన్నైతే పూర్తిగా అవగాహన చేయలేరో ఆ అవగాహన రాహిత్యంలోకి జీవితం వెళ్ళిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డిఫైన్ యువర్ ప్రాబ్లం. నీ కష్టాన్ని పూర్తిగా బొమ్మ రూపంలో డ్రా చేయి.
అలా డ్రా చేస్తే మీకు ఈజీగా మీ లైఫ్ మారుతుంది. లేకపోతే అర్థం కావట్లే వైపుకే జీవితం వెళ్ళిపోతుంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏ అబద్ధాన్నైతే మీరు ఎక్కువగా నమ్ముతారో అదే మీ జీవితం అయిపోతుంది. మీ జీవితం ఎటెళ్తుందో తెలుసా? ఏ అబద్ధాన్నైతే మీరు గట్టిగా నమ్ముతారో మీ జీవితం అక్కడే ఓడిపోయి అటు సైడ్కే వెళ్ళిపోతుంది. ఓకే, ఒక ఆయన నేను రన్ చేయలేనండి, మోకాళ్ళు బాగా నొప్పులు, నేను రన్ చేయలేనండి. నువ్వు ఏ అబద్ధాన్నైతే గట్టిగా నమ్ముతున్నావో అది నీ జీవితంలో వచ్చి చేరిపోయి నీ జీవితం అటే వెళ్ళిపోతుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, వాటికి నేను ఏం చేయొచ్చు? మెడిసిన్స్ వేసుకోవచ్చా? వాటికి ఫిజియోథెరపీ చేయించుకోవచ్చా? వాటికి సంబంధించిన ఎక్సర్సైజ్ నేను ఇంట్లో చేయొచ్చా? ఆ వాపులు రాకుండా నేను ఏదైనా ఆహార పదార్థాల్లో చేంజెస్ చేసుకోవాలా? ఇలాగా మీకున్న కష్టాన్ని, అబద్ధాన్ని, దట్ ఏమీ చేయలేను నేను, ఇంకా కాళ్ళు నొప్పులు అండి నేనేం చేయలేనండి, ఎసిడిటీ అండి నేనేం చేయలేనండి, నాకు ఇలాంటి మా అత్త అస్సలు ఎలవ్ చేయదండి, మా హస్బెండ్ అసలు ఒప్పుకోడండి. ఇలా ఏ కష్టాన్ని అయితే నువ్వు గట్టిగా నమ్మేస్తా, అన్ని అబద్ధాలే. నేను చెప్తున్నాను కదా, మీరు లిస్ట్ వేసుకోండి. ఇదే కష్టం ఉన్నవాళ్ళు, ఎంతో ఎత్తుకెదిగిన వాళ్ళు, ఎంతో పైకి వచ్చిన వాళ్ళు తెలుసు, ఎంతో పైకి వచ్చిన వాళ్ళు. ఓకే, ఒక ఆవిడ, ఒక హస్బెండ్ 7,500 కోట్లు అప్పు చేసేసి చచ్చిపోతే ఆ అప్పులన్నీ తీర్చింది. 750 7,000 నెంబర్ ఏదైనా సరే. ఓకే, ఒక లేడీ, అదే కాఫీ డే అంటారు, ఆ కాఫీ డేకి సంబంధించిన అతను అప్పు చేసి చనిపోతే వైఫ్ బయటకు వచ్చి ఆ మొత్తం అన్ని అప్పులు తీర్చి మళ్ళీ ఎంప్లాయీస్ని నిలబెట్టింది. సో పాయింట్ ఏంటంటే, ఎంత పెద్ద కష్టమైనా సరే నువ్వు దిగి నించుంటే కష్టం భయపడి వెనక్కి వెళుతుంది అంతే. అవ్వదండి, నాతో అవ్వదండి అనే అబద్ధాన్ని నువ్వు నమ్మావు కాబట్టి నీ జీవితం అటే వెళుతుంది. డోంట్ బిలీవ్ యువర్ లైస్. నీ మైండ్ నీతో చాలా అబద్ధాలు చెప్తుంది, చాలా చాలా అబద్ధాలు చెప్తుంది. ఓకే, ఆ అబద్ధాలని నమ్మవద్దు. వెరీ ఇంపార్టెంట్, అబద్ధాలని అస్సలు నమ్మవద్దు. ఓకే, దాంతోపాటు ఎవరైతే అన్ఇంటెన్షనల్ లైఫ్ గడుపుతారో, అన్ఇంటెన్షనల్ లైఫ్ అంటే మన జీవితంలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మనకు రావడానికి గల కారణం మనకు ఒక ఇంటెన్షన్ ఉండదు, నిజంగా ఒక డైరెక్షన్ ఉండదు. ఎవరు కూడా కొండ బై మిస్టేక్ ఎక్కరు తెలుసా? కొండ నుంచి జారి బై మిస్టేక్ పడచ్చు, కానీ కొండ ఎక్కాలంటే ఇంటెన్షన్ ఉండాలి. నేను అడుగులు వేసి పైకి ఎక్కాలి అని. అలాగే జీవితంలో పైకి ఎక్కాలి అంటే ఇంటెన్షన్ ఉండాలి. బై మిస్టేక్ కింద పడిపోవచ్చు, బై మిస్టేక్ తప్పులు చేయొచ్చు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆమె మోసం చేసింది. మళ్ళీ ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు, ఆమె మోసం చేసింది. తర్వాత ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు, ఆమె మోసం చేసింది. ఇట్లా ప్రతిసారి మోసం జరుగుతుంది. నేను ఏంటి సార్ అంటే, నీ ఇంటెన్షన్స్ ఆఫ్ లైఫ్ ఏంటి, నీ గోల్ ఏంటి, నీ పద్ధతి ఏంటి, నీ ప్రాసెస్ ఏంటి, అవన్నీ మర్చిపోయి ముందు ప్రేమించి ఇందులోనే ఉండిపోతావు జీవితాంతం. సో వేర్ ఎవర్ యు ఆర్ అన్ఇంటెన్షనల్, నీ లైఫ్ అటు వెళ్ళిపోతూ ఉంటుంది. జారి పడితే చాలా ఫాస్ట్గా కిందకు వచ్చేస్తాం. పైకి ఎక్కడం చాలా చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇంటెన్షనల్ లైఫ్లో నువ్వు పైకి వెళ్ళాలి అంటే ఇంటెన్షన్స్ ఉండాలి. అన్ఇంటెన్షనల్ లైఫ్ గుంజుకెళ్ళిపోతుంది లైఫ్. ఓకే, దాంతోపాటు నీ శరీరంలో దేనిని ఆకలితో మాడుస్తావో అది చచ్చిపోతుంది అంటారు. ఎక్కడైనా అంతే కదా, ఒక జంతువుకి ఆకలితో ఏం పెట్టకుండా చచ్చిపోతుంది. మనం కూడా ఆకలిగా ఉండి కొన్ని రోజులు చచ్చిపోతాం కదా. అలాగే నీ జీవితంలో దేన్నైతే ఆకలితో ఉంచుతావో అది చచ్చిపోతుంది. నీ ఎమోషన్స్ని ఆకలితో మార్చి చంపే. ఓకే, నాకు కోపం వస్తుందండి, కోపానికి సంబంధించిన ఫుడ్ ఇవ్వక అసలు. ఆ ఆకలి వేసినప్పుడు ఎలా అయితే నాకు ఏదో ఒకటి తినాలనిపిస్తుందో అలా కోపం వచ్చినప్పుడు ఎవరి మీద అరవాలనిపిస్తుంది. అరవకు, మార్చేసే ఆకలిని, ఆ కోపానికి మార్చే, అన్నం పెట్టక అసలు. అలాగే నాకు ఎప్పుడైనా కష్టం వస్తే ఏడవాలనిపిస్తుంది, మార్చేసే, ఏడవకు, స్టార్విట్. అంతే, నువ్వు దేన్నైతే ఆకలితో మాడుస్తావు, నీ కష్టాలన్నిటినీ ఆకలితో మార్చేసేయి. నీకు కావాల్సిన వాటికన్నిటికీ ఫుడ్ పెట్టి పెంచేసేయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, నీ జీవితాన్ని మారుస్తుంది. ఏదైతే ఆకలి నాకు కోపం వచ్చింది అరవాలనుంది, అది నీ లోపల ఉండే ఒక రాంగ్ జంతువు బయటకు వస్తే దానికి ఆకలితో చంపేయి, దాన్ని స్టార్ చేయకు. కోపం వచ్చింది అరిచావు, ఇంకా పెద్దదవుతుంది. కోపం వచ్చింది అరిచావు, ఇంకా పెద్దదవుతుంది.
కోపం వచ్చింది అరిచావు ఇంకా పెద్ద అవుతుంది. సో స్టార్వ్ ఇట్. అస్సలు ఉపవాసం చేయించేసేయాలి కోపానికి. అసలు నా కోపం వచ్చింది అంటే ఎవ్వరి మీద అరవని, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే అనేది పెట్టుకోండి. కొన్ని రోజులకి మొత్తం కోపం అంతా దిగుతుంది ఇట్లా. ఓకే, అలాగా మనము దేన్నైతే ఆకలితో ఉంచుతామో అది పడిపోతుంది, దేనికైతే మనం తిండి పెడతామో అది పెరుగుతుంది. మీరు దేనికి తిండి పెట్టాలి? మీ టాలెంట్కి, మీ స్కిల్కి, మీ ఆలోచన విధానానికి, మీకున్న డబ్బుకి, మీకున్న తెలివికి, మీకున్న చదువుకి, దీనికి ఫీడింగ్ ఇవ్వాలి. అండ్ ఏదైతే కోపము, పగ, అమ్మాయిల వెనకాల పడ్డాలు, పాన్ చూడ్డాలు, లేకపోతే ఎంతసేపు టీవీ చూడ్డాలు, ఫోన్లు చూడ్డాలు, వీటిని మార్చేసేయండి. కొన్ని రోజులే, పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదు, 1 సంవత్సరం మీ మొత్తం జీవితం ఇట్లా తిరుగుతుంది. ఓకే, దీంతోపాటు నేను అనే ఒక ఐడెంటిఫికేషన్ని వెంటనే బాడీలోంచి తీసేయండి. ఎందుకంటే నేను ఏంటి అని నేను నమ్ముతానో అదే నేను అవుతాను. నేనేంటి అని నేను నమ్ముతానో అదే నేను అవుతాను. నా గతం కాదు, నాకు ఇప్పుడు జరుగుతున్న కష్టము కాదు, నేనేంటి అని నేను నమ్ముతానో అదే అవుతుంది. అంటే నేను ఇక్కడ ఈ పెన్ను మీరు దొంగతనం చేశారు అంటాను, మీరు నమ్ముతారా? నమ్మరు. ఎందుకు? పెన్ను మీరు దొంగతనం చేయలేదు కాబట్టి కదా. కానీ ఒకవేళ మీరు సార్ చెప్పారంటే నిజంగానే నేను దొంగనేమోలే అని మీరు నమ్మిన రోజున మీరు దొంగ అవుతారు. అలాగే మీ జీవితంలో మీరు ఏదైతే ఒప్పేసుకుంటారో అది మీరు అయిపోతారు. మీ లైఫ్ అటే వెళుతుంది. జీవితం ఎటు వెళ్తుంది? మీరు దేన్ని ఒప్పుకుంటే అది అవుతుంది. పెన్ను అంటే మీకు అర్థమవుతుంది, అమ్మో నాకు భయం అండి అని మీరు ఒప్పుకున్నారు కాబట్టే మీరు భయస్థులయ్యారు. నాకు ఇదంతా మనతో అవ్వదండి అని మీరు ఒప్పుకున్నారు కాబట్టే మీతో అవ్వట్లేదు. మీరు ఏదైతే ఒప్పేసుకున్నారో అది మీరు అవుతారు. మీ లైఫ్ అటే వెళుతుంది. ఒప్పుకోకండి ఓటమిని, ఒప్పుకోకండి కష్టాన్ని, ఒప్పుకోవద్దు. మీరు ఎప్పుడైతే ఓకే అని ఒప్పేసుకుంటారో ఆ రోజు మీరు అది అయిపోతారు. ఈ జాబ్ చాలండి నాకు అని మీరు ఒప్పుకున్నారు, ఆ జాబ్కి స్థిరపడ్డారు. ఓకే, నేను ఇంకా పైకి వెళతాను అనే ఆలోచన ఉంటే పైకి వెళ్తారు. ఇవి ఆలోచించండి. లైఫ్ ఎటు వెళుతుంది అని మీకు తెలుస్తుంది. నేను చెప్పింది ఆలోచించి మళ్ళీ నాకు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆన్సర్ చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఓపికగా విన్నందుకు అండ్ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.